హెల్తీ ఆమ్లెట్టా? అదేంటి మేము నార్మల్ ఆమ్లెట్ విన్నాం గానీ హెల్తీ ఆమ్లెట్ ఏంటా అని అనుకుంటున్నారా? చేసేద్దాం వచ్చేయండి. ఈ విధంగా మనకి కావాల్సిన వెజిటబుల్స్ అంటే క్యారెట్, బీట్రూట్, నెక్స్ట్ పొటాటో తీసుకొని నేను చూపించిన విధంగా ఇలా కూరేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఏంటంటే మనకి ఇవి చిన్న చిన్న ముక్కల కింద కోరుకోవాలి. నెక్స్ట్ ఇదిగోండి ఆనియన్స్ కూడా చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టొమాటోస్ కూడా ఈ విధంగా చూపించినట్టు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. లేకపోతే మనకి ఆమ్లెట్లో ఇది సరిగ్గా ఉడకవన్నమాట. సో అందుకని చిన్న చిన్న ముక్కలకి ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. నేను చూపించినవన్నీ మనకి చాలా హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతాయండి. ఎవరైనా డైట్ మెయింటైన్ చేసేవాళ్ళు కూడా ఇవి నైట్ టైం ఒక ఆమ్లెట్ తింటే సరిపోతుంది. ఇదిగోండి ఇవన్నీ మనం తీసుకున్న వెజిటేబుల్స్ అనమాట. బీట్రూట్, క్యారెట్, ఆనియన్స్, పొటాటో, టమాటో, పచ్చిమిర్చి, ఇంకా క్యాబేజీ చిన్న చిన్న పీస్ కింద కట్ చేసుకున్నాము. నెక్స్ట్ 3 ఎగ్స్ తీసుకోండి. 3 ఎగ్స్ ఈ విధంగా మనం ఆమ్లెట్కి ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకొని కావాల్సిన ఉప్పు, నెక్స్ట్ కారం వేసుకొని ఈ విధంగా చేసుకోవాలండి. నెక్స్ట్ దాంట్లోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అనేవి, నెక్స్ట్ తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా దాంట్లో వేసుకొని ఈ విధంగా మనం మొత్తం కలిసే విధంగా కలుపుకొని మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని దాని మీద ఆయిల్ అనేది వేసేసుకుని ఈ విధంగా మనం చిన్న చిన్న ప్యాన్ కేక్స్లో కూడా వేసుకోవచ్చు. నేను ఒకసారి మొత్తం అంతా ఒక పెద్ద ఆమ్లెట్ లాగా వేస్తాను అనమాట. మనం చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకుంటే కనుక తొందరగా అయిపోతుంది మీకు. సో ఈ విధంగా మూత పెట్టేసుకుని నేను తిప్పడానికి సులువుగా ఉంటుందని నేను ఏం చేశానంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనం తిప్పేసుకుంటే ఆమ్లెట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. బాగా ఉడకనివ్వాలి, లేకపోతే మనకి వెజిటేబుల్స్ పచ్చి పచ్చిగా ఉండి బాగోదన్నమాట తినడానికి. ఇదేంటంటే డైట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది, ప్రోటీన్ ఫుడ్ లాగా ఉంటుంది. ఇదేనండి మన హెల్తీ ఆమ్లెట్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.